నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన గ్రూపులకు కూడా పంపించండి. ఇక ఎస్సీ వర్గీకరణ అంకం ముగిసినట్లే ఏపీ తెలంగాణలో వర్గీకరణ తెలంగాణలో చట్టబద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ రూపంలో వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల పోరాటం ఫలించింది. 30 ఏళ్ల పోరాటం ఫలితంగా రాబోయే 100 తరాలకి వర్గీకరణ ఫలాలు అందబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల శ్రమను గుర్తిస్తూ ఇన్నేళ్ల ఉద్యమాన్ని నెమరేసుకుంటూ గ్రామాల్లో విజయోత్సవాలు ఇప్పటికే మొదలుపెట్టారు. ప్రతి గ్రామంలో బాంబులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలతో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో మా సొంత గ్రామం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామంలో మా ఊరు ఎంఆర్పిఎస్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు బాణాసంచా కాల్చి గ్రామంలోని వారికి స్వీట్స్ పంచారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా వర్గీకరణ సాకారమైందని, దీనికి సహకరించిన నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, కూటమి నేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే మరెన్నో ఉద్యమాల్లో కూడా ఖచ్చితంగా కృష్ణమాదిగ వెంట నడుస్తామని ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు మా గ్రామ యూత్ కూడా అందరూ అన్నారు. బాంబులు కాలుస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ జిందాబాద్, కృష్ణమాదిగ నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా నినాదాలు భారీ స్థాయిలో చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇన్నేళ్ల ఉద్యమంలో పాల్గొన్నందుకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఈ ఫలితం రావటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది చూస్తున్న వాళ్ళు కూడా మీ గ్రామాల్లో మరింత విజయోత్సవ సంబరాలు చేయండి. వర్గీకరణ ఆవశ్యకతను కూడా మరొకసారి ప్రతి విద్యార్థికి, ప్రతి మాదిగ బిడ్డకి తెలియజేసేలా అందరూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.